అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక తెలంగాణలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదంలో 8 మంది సజీవ సమాధయ్యారు. మృతుల్లో 6 కార్మికులు, 2 ఇంజనీర్లు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచే అధికారులు, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి క్షతగాత్రుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మట్టిలో వారు 3 మీటర్ల లోతులో కూరుకుపోయినట్లుగా అధునాతన పరికరాలు సూచించాయి. ఇక గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ మిషన్ ద్వారా మట్టిలో కూరుకుపోయిన 5 మృతదేహాలను గుర్తించారు. ఈ 5 మృతదేహాలను వెలికి తీయడానికి మరింత సమయం పడుతుందని, కొన్ని మీటర్ల లోతు మట్టిలో మృతదేహాలు కూరుకుపోయినట్లుగా తెలుస్తోంది. మిగతా 3 మృతదేహాల కోసం కొనసాగుతున్న అధికారులు ఇక గాలిస్తున్నారు. కాగా మృతుల వివరాలైతే అధికారులు ఇంకా వెల్లడించలేదు. రైట్, ఇక టన్నెల్లో డెడ్ బాడీలు అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే వాటికి సంబంధించి బయటికి వెలికి తీసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో మొత్తం 8 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే వీళ్ళ డెడ్ బాడీలు కూడా బయటికి తీస్తున్న వైనం అయితే మనం చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి ఇంకా అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అక్కడ ఎవరెవరు చేరుకున్నారు, మరి ఈ ఘటనకి సంబంధించి అక్కడ ఏ విధంగా మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం జరుగుతుంది? భాస్కర్, చెప్పండి. టన్నెల్లో బాడీలు అలాగే ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి బయటికి తీసే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ మట్టి లోపలికి కూరుకుపోయినట్లుగా ఇన్ఫర్మేషన్ అందుతోంది. అయితే దీనికి సంబంధించి అక్కడ ఏ విధంగా బయటికి తీస్తున్నారు, ఏంటి, అక్కడికి ఎవరెవరు చేరుకున్నారు, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. అంతా ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదం రిపోర్ట్ చేసుకుంటారు. ఇప్పటికైతే ఎంత ప్రయత్నం చేసి కూడా రెస్క్యూ టీం కావచ్చు, కొందరికి టీం కావచ్చు, ఆర్మీ టీం కావచ్చు, ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు లీటర్ జీవులుగానే మిగిలిపోయిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం పరిస్థితి. ఈ నేపథ్యంలోనే టనల్ ప్రమాదం ఇప్పటికే 8 మంది తీసుకెళ్ళి దాంట్లో సజీవ సమాధి అయినట్టు వాళ్ళకు ప్రత్యేక ప్రస్తుతాధికారులు ఉన్నట్టు. దాంట్లో ఆ మృతుల్లో 6 కార్మికులు, 2 ఇంజనీర్లు ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది. 8 మంది ఇతర రాష్ట్రాల వారు ఉన్నట్టు తెలుస్తుంది. ఇది మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాలకు ఉన్నట్టు వారంతా ఆఫీసర్లుగా 3 ఉన్నారు. మిగతా కూడా కార్మికులు ఉన్నట్టు తెలుస్తున్న పరిస్థితి. వీరంతా కూడా అధునాత పరికరాలు రావడానికి ఒక 3 మీటర్ల లోతులో మట్టిలో కూరుకుపోయినట్లయితే అక్కడ ఆ నూతన టెక్నాలజీలో సిసి కెమెరాల ఫుటేజ్లు కావచ్చు, దానికి సంబంధించి కొత్త టెక్నాలజీలో వాళ్ళు గుర్తించినట్టు తెలుస్తున్న పరిస్థితి. 8 మంది కూడా ఇప్పటికే దాంట్లో సజీవ దానమైనట్టు తెలుస్తుంది. దాంట్లో 5 మృతదేహాలను గుర్తించినట్టు ఇప్పుడే రెస్క్యూ టీం ప్రకటించిన పరిస్థితి. మిగతా ఇంకో 3 అయితే తెలుస్తాల్సింది. దాంట్లో ఇంకా కొంత క్లారిటీ రాలేదు. వారైతే ఇంకా రెస్క్యూ టీం ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. రంగంలోకి ఇప్పుడే నేషనల్ జియోఫికల్ టీమ్ అయితే రీసెర్చ్ వారి ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఆఫీసర్లందరూ కూడా అక్కడ చర్చ చేసిన పరిస్థితి. అంటే వీరంతా కూడా నిజంగానే ఎప్పుడు చనిపోయి ఉంటారు, దీంట్లో మట్టిలో ఎంత లోతు కూరుకుపోయి ఉంటారు, ఆ లోపల టన్నెల్లో కంప్లీట్ గా ఆక్సిజన్ కానీ ఎలాంటి ఆ ఫుడ్ కానీ ఎలాంటి పోయే అవకాశం లేదు. కాబట్టి ఇప్పటికీ ఆ 5 రోజులు కంప్లీట్ అయిపోయిన పరిస్థితి ఉంది. వారు సజీవ దానంగానే దాంట్లో మిగిలిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు చేపట్టినా కూడా దాంట్లో సాధ్యంగానే పరిస్థితి ఉంది. దానిపై మరింత ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అవుతుంది. దానిపై సంబంధిత మంత్రులు కావచ్చు, ఇప్పటికి ఆ ఆఫీసర్ కావచ్చు, అక్కడే పూర్తిగా దానిపై విచారణ చేయడం కోసమే చేస్తున్న పరిస్థితి ఉంది మనతో. రైట్, అదేవిధంగా మరి కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళు అక్కడికి చేరుకున్నారా, మరి మృతదేహాలను ఎన్ని మృతదేహాలను బయటకు తీశారు? శుక్రవారం రోజే 2 మృతదేహాలను బయటకు తీసినట్టుగా అయితే ఇన్ఫో అందుతోంది. మరి ఇప్పుడు అక్కడ ఏ విధంగా ఉంది, ఎంతమంది మృతదేహాలను బయటకు తీశారు? మొత్తం 8 మంది దాంట్లో వెళ్ళారు. 8 మంది కూడా కంప్లీట్ గా బయటకు రాలేదు. దాంట్లో చిక్కుకుపోయిన పెట్టింది. ఇప్పుడు 4 రోజుల నుంచి జరుగుతున్న సహాయక చర్యలు కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. 8 మంది కూడా సజీవ సమాధి అయినట్టు తెలుస్తున్న పరిస్థితి. దాంట్లో ఇప్పటికే 5 మృతదేహాలను గుర్తించారు. వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించి ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పొజిషన్ ఏంటి, ఇంజనీర్లు కావచ్చు, ఆ కార్మికులైనా ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.
మరొక 3 మృతదేహాలను గుర్తించాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే దాంట్లో స్పష్టత లేదు. బురదతోటి కూడిన నీళ్లు కావచ్చు, బురద మొత్తం ఒండుతో ఉన్న మొత్తం పేరుకపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అది చాలా పెద్ద మొత్తంలో టన్నెల్ అది. ఆ సుమారు 300 మీటర్ల లోతు టన్నెల్ అది. ఆ టన్నెల్ పూర్తిగా క్లారిటీ లేదు. దాంట్లో మొత్తం చీకటిగా ఉంటుంది. కెమెరాలు పనిచేయవు, టెక్నాలజీ పనిచేయదు. ఎక్కడ కూడా దాంట్లో స్కోపే లేదు, పోయే అవకాశం లేదు. కాబట్టి కంప్లీట్ ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఇంకా రాలేదు. అధికారులు ఇంకా సహాయక చర్యలు పరిస్థితి. దీనిపై నిజంగా ఇంకొక 3 మృతదేహాలు వాళ్ళు ఏ రాష్ట్రం చెందిన వాళ్ళ పొజిషన్ ఏంటనేది కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఆ మిగతా 5 మృతదేహాలను కూడా బయటకు తీసుకొచ్చారు. ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం ఇచ్చేది తెలుస్తుంది. వారు ఇవాళ వచ్చే అవకాశం ఉంది. అక్కడ సంఘటన స్థలం దగ్గరికి వచ్చి వాళ్ళు అంటే ఏంటి వాళ్ళ పరిస్థితి, ఇప్పటికే వాళ్ళ కుటుంబ నేపథ్యంలో మిన్నంటిస్తున్న 6 నెలలు అయితే వాళ్ళ పరిస్థితి అయితే వేరే దారుణమైన దిశలో ఉన్న పరిస్థితి. వాళ్ళ కుటుంబాలు కావచ్చు, ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వచ్చి ఉన్నారు. అయితే మరికొద్ది సేపటినే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సంబంధించిన అధికారులు దిగిసిన అధికారులు కావచ్చు, సంబంధించిన జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు విచారణ చేసిన పరిస్థితి. మరికొద్దిసేపట్లో ఇప్పటికి కూడా సహాయక చర్యలు కొనసాగుతుంది. మిగతా 3 మృతదేహాలను కూడా బయటకు వెలిపించే అవకాశం వచ్చింది. రైట్, అదేవిధంగా అధికారులు ఎంత టైం పట్టొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే మృతదేహాలను బయటకు తీయడానికి దాదాపు? అంతా ఇప్పుడైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాన్ని బయటకు రావడానికి మధ్యాహ్నం వరకు టైం పట్టే అవకాశం చెప్తున్న పరిస్థితి. దాంట్లో కంప్లీట్ గా వెంటిలేషన్ లేనటువంటి పరిస్థితి. సహాయ చర్యలు ఇంతప్పటికే కొత్త పిల్లలకి వచ్చేస్తుంది. ఎందుకంటే నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా సంబంధించిన అధికారులు కూడా టెక్నాలజీ పరంగా ఎలా తీయాలని చెప్పి దాని కొత్త టెక్నాలజీతో పరిచయించే అవకాశం కనిపిస్తుంది. దానిపై ఇప్పటికే సిసి కెమెరాస్ కావచ్చు, మీటర్ టెక్నాలజీ దాంట్లో ఆ టన్నెళ్లకు పంపించడం తెలుస్తుంది. అంటే మరికి ఇప్పటికైతే 9 o'clock అవుతుంది. మరి 12 లేదా 1 వరకు సమాచారం తెలిసే అవకాశం ఉంది. మరో 3-4 గంటల్లో వారిని మృతదేహాలను బయటకు తీస్తామని ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. నిజం, ఎందుకంటే సుమారుగా 4 రోజుల పాటు సహాయ చర్యలు కొనసాగుతుంది. దాన్ని కంప్లీట్ గా ఎవరు కూడా వాళ్ళని రక్షించలేకపోయారు. వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంది. అంత సీరియస్ గా తీసుకుంటే ప్రభుత్వం అయితే ఎలాంటి జాగ్రత్తలు లేకుండా, ఎలాంటి సెక్యూరిటీ సేఫ్టీ లేకుండా అలా ఎలా పంపిస్తారని చెప్పి ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ప్రభుత్వాలపై. ఎందుకంటే ఆ పెద్ద టన్నెల్ కాదు, బయటకు రాలేనటువంటి పరిస్థితి. బయట వర్క్ చేసే దగ్గరనే చాలా సహాయక చర్యలు తీసుకుంటే మనం భద్రతా నిబంధనల ప్రకారమే వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఆ లోపల టన్నెల్ ఎత్తల దృష్టి టన్నెల్ చాలా సొరంగ మార్గం ఉంటుంది. ఆ సొరంగ మార్గంలో వర్క్ చేయాలంటే కొంత టెక్నాలజీ వాడాల్సిన అవసరం ఉంటుంది. అలా ఏం లేకుండా ఒట్టినే బయట రోడ్డు మీద పంపించే విధంగా పంపించిన ప్రభుత్వం తప్పకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది. ప్రభుత్వం వైఖరి మొండి వైఖరిని ఇట్లా చేసిన పరిస్థితి. ఇలా మా కుటుంబాలు మొత్తం రోడ్డును పడేని చెప్పి వాళ్ళ కుటుంబాలు చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇప్పటికే అధికారులు కావచ్చు, ఇటు మంత్రులు కావచ్చు, దానిపై సహాయక చర్యలు కొనసాగుతుంది. ఇవాళ మధ్యాహ్నం వరకు అయితే కూడా వాళ్ళ మరో 3 మృతదేహాలను వెలికి తీసే అవకాశం అవుతుంది మనకు. రైట్, అదేవిధంగా మృతదేహాలను బంధువులకు అప్పగించే ముందు ఏమైనా టెస్ట్లకు పంపించే అవకాశం ఉందంటారా? అంటే అక్కడ ఫోరెన్సిక్ కానీ ఇలాంటి టెస్ట్లకు పంపించే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో పడి నుజ్జు అయిపోయి ఉంటాయి కదా మృతదేహాలు. సో దీనికి సంబంధించి గుర్తుపట్టడం కూడా ఇబ్బందిగా మారుతుంది. అంతా కరెక్ట్ అది మీరు అనే క్వశ్చన్. ఏంటంటే ఆ మృతదేహం చాలా సుమారుగా 4-5 రోజులు కంప్లీట్ అయిన పరిస్థితి. వాళ్ళు కంప్లీట్ గా మృతదేహాలు కూడా 30 మీటర్ల లోతులు బురదలో చిక్కుపోయిన పరిస్థితి. ఎలాంటి కాస్త నామరూపాలు లేకుండా కంప్లీట్ గా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో వాళ్ళ మృతదేహాలు ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఎవరి మృతదేహం ఏంటి అనే ఒక సంఘటన కొంత ఉద్భూతమైన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఆ కుటుంబ సభ్యులు ఇప్పటికే చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కనీసం మొన్న జరిగినట్టు పండగ కోసం చెప్పినటువంటి వారు ఇంకా రాకపోతే ఇలా మృతులుగా చూడాల్సిన పరిస్థితి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పెద్ద మొత్తంలో ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆందోళన దిగుతున్న పరిస్థితి. వారిని తీసుకొచ్చిన తర్వాత బయటకు తీసుకొచ్చిన తర్వాత నిజంగా ఏమైనా టెక్నికల్ గా ఏమైనా ఇష్యూ చేస్తారా, లేకపోతే టెస్టులు కానీ పరీక్షలు కానీ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్స్ ఏదవుతుందో చేసే అవకాశం ఉందా, లేకపోతే పోస్ట్ మార్టం కోసం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పించి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి చేతులు దొరికిన పరిస్థితి ఉంటుందా, ఎట్లా ఏం జరగబోతుందని మరి కొద్ది గంటల్లో తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు వారి తరఫు నుంచి చాలా మంది అక్కడికి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పై ఆఫీసర్లు కావచ్చు, జిల్లా సంబంధిత జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇప్పటికే అంతా కూడా వాళ్ళ కంట్రోల్ విచారణ చేస్తున్న పరిస్థితి. ఆ కుటుంబాలకు ఎలాంటి హామీ ఇస్తారు, వాళ్ళకి ఏంటి, లేకపోతే ఏదైనా ఒక డిమాండ్ అయితే వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. దానిపై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.